భరద్వాజ్ గారు 12 రైల్వే కాలనీ సినిమా చూసి వచ్చాం ఇప్పుడే. అవును. అల్లరి నరేష్ గారు ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా. నాని కాసరగడ్డ డైరెక్టరు మ్మ్. ఈ సినిమాకి. అలాగే అనిల్ విశ్వనాథ్ మ్మ్. ఆయన స్క్రిప్ట్ టోటల్ ఆయనే చూసుకున్నాడు. మ్మ్. రచనా విభాగం అంతా. మ్మ్. అంటే పొలిమేర అనేటువంటి గతంలో ఒక వెంచర్ చేస్తున్నాడు ఆయన. అవును 1, 2 చేశారుగా. చేశారు. మ్మ్. అంటే కొంచెం సస్పెన్స్ బేస్డ్గా స్క్రిప్ట్ డిజైన్ చేయటంలో తనకు కొంత ప్రావీణ్యత ఉంది. మ్మ్. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి జరిగిన తప్పు ఏంటంటే, తప్పు అని అనుకోవాలి మొదటే. మ్మ్. కొన్ని ఎలిమెంట్స్ అనుకున్నారు వీళ్ళు. అంటే సన్నివేశాలు అనుకుని ఆ సన్నివేశాలను అన్ని పేర్చి వాటి మధ్యలో ఒక కథని అల్లే ప్రయత్నం చేశారు. మ్మ్. అంతే తప్ప ఆర్గానిక్గా లేదు ఏది. మ్మ్. దాంతో ఏదో థ్రిల్లింగ్గా అనిపించటం కోసం కొన్ని తీశారు తప్ప మ్మ్. దానిలో థ్రిల్ కలిగించేటువంటి ఎలిమెంట్స్ లేవు. మ్మ్. ఆ ఎలిమెంట్స్ లేకపోవడం, ఆత్మ లేకుండా ఊరికనే శరీరాన్ని చూసినట్టు ఉంది. ఆత్మ శరీరం గొడవ కూడా ఉంది ఇందులో, మ్మ్. ఈ కథలో. ఇవన్నీ పట్టుకొచ్చి ఆయన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని ఒక మిస్టరీ జానర్లో చెప్పాలి అని అనుకున్నారు. మ్మ్. ఆయన్ని కూడా, హీరో గారిని కూడా అలాగే కన్విన్స్ చేసినట్టుగా అనిపించింది. మ్మ్. క్లైమాక్స్ చాలా అద్భుతంగా తీసాం, చాలా ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్ అనేది అసలు ఊహాతీతం. మ్మ్. ఇలాంటివి అనుకోవచ్చు. అంటే కథ చెప్పేటప్పుడు అలాంటి ట్విస్టు అవతల వాడికి కలిగించవచ్చు, కానీ క్లైమాక్స్కి లీడ్ చేసేటువంటి కథ చాలా బాగుండాలి. అంటే ఫస్ట్ హాఫ్ చూసినటువంటి ఆడియన్స్కి ఏం చూస్తున్నాము, ఏం జరుగుతోంది అనే దాని మీద, ఎందుకు జరుగుతోంది అనేది కూడా ఏమాత్రము అర్థం కాని పరిస్థితి. టోటల్ కన్ఫ్యూజన్. మనం థియేటర్లో ఎందుకున్నాము మ్మ్. అని ప్రేక్షకులకి అనిపించే పరిస్థితి తీసుకొచ్చేసాడు. మ్మ్. అంటే ఏ క్యారెక్టర్కి కూడా రూటెడ్గా వాళ్ళు డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేయలేదు, మ్మ్. ఇంక్లూడింగ్ హీరో క్యారెక్టర్ దగ్గర నుంచి. నరేష్ ఈ సినిమా గురించి చాలా ఎగ్జైట్ అవుతూ మాట్లాడాడు ఆయన అవునవును. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో. అల్లరి నరేష్ అంటే తనకి అద్భుతమైన నటుడు, అయితే తన నటనను ఆవిష్కరించేటువంటి ప్రాపర్ అవకాశాలు రావడం లేదు అతనికి అనేది మ్మ్. కొంత బాధాకరమైనటువంటి అంశం. కొద్దో గొప్ప ఆయన ఇతర హీరోలతో కలిసి చేసినటువంటి సినిమాల్లో ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి నటుడిగా ఎలివేట్ అయ్యే అవకాశాలు దొరికినాయి. అది గమ్యంలో కావచ్చు, అవును. లేకపోతే మహర్షి కావచ్చు. మ్మ్. చాలా సినిమాలు. అంటే శంభో శివశంభో కూడా ఇతర హీరోలతో కలిసి చేసినప్పుడు ఇతని పాత్రలు ప్రత్యేకంగా డిజైన్ అయ్యి బయటకు వచ్చినాయి. అలా నటుడిగా తను చాలా ఎలివేట్ అయ్యాడు, కానీ అవును. సోలోగా అతని మీద డిపెండ్ అయ్యి నటుడిగా అతన్ని ఎలివేట్ చేస్తూ నడిపేటువంటి కథలు దొరక్కపోవటం అనేది అలాంటి నటుడికి ఇబ్బంది. మ్మ్. నరేష్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ప్రతి క్యారెక్టరు ఎవరైతే ఆ క్యారెక్టర్లు పోషించారో వాళ్ళు ఆ క్యారెక్టర్లను వాళ్ళ పరిధిలో వాళ్ళు మ్మ్. అర్థం చేసుకుని నటించారు. కానీ నరేష్ టోటల్గా ఈ స్క్రిప్ట్ మీద ఆయన నమ్మాడు దాన్ని. మ్మ్. ఆ నమ్మకం కనిపించింది, కానీ ఏది కూడా కొత్త ఎలిమెంట్ లేదు దానిలో. అది కలిగించడంలో దారుణంగా వైఫల్యం చెందారు అని చెప్పక తప్పదు డైరెక్టర్ గారు నాని. ఓకే ఓకే. ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే, అంటే అసలు టోటల్గా వాళ్ళు ఆడియన్స్కి సినిమా చూస్తున్నంతసేపు ఎలా ఉన్నప్పటికీ బయటకు వచ్చేటప్పుడు మీరు క్లైమాక్స్ సర్ప్రైజ్ అనుకున్నారు, కానీ వాళ్ళు నిజానికి అది సర్ప్రైజ్గా కూడా మిగలకపోవడానికి కారణం ఏంటంటే ఒక కన్విన్సింగ్ పాయింట్ లేదు దానిలో. మ్మ్. అంటే ప్రతి సన్నివేశం ఇది ఎందుకు తీశాడు డైరెక్టరు, ఇది బలానా లింక్ అయి ఉండొచ్చు అని ఆడియన్స్కి అర్థమయ్యే పద్ధతిలోనే నడిచింది అది. దాంతో వీళ్ళు అనుకున్నటువంటి ఆ చివరి 20 నిమిషాలు, ఆ సర్ప్రైజింగ్ అనుకున్నటువంటి ఎలిమెంట్, అది కూడా సినిమాని నిలబెట్టగలిగేంత బలంగా లేదు. 2 గంటల సినిమానే ఇది అసలు. అవును, 2 గంటల సినిమానే. నిడివి తక్కువే ఉన్నప్పటికీ పాటలు ఇవన్నీ రకరకాలుగా నింపారు సినిమాని. 3 పాటలు ఉన్నాయి. అంటే నింపటం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించింది. మ్మ్. ఈ నింపటం కోసం ఇప్పుడు ప్రారంభం నుంచి సినిమా నడిచే పద్ధతిలో ఆ రైల్వే కాలనీ, దాని ఏర్పాటు, ఆ వ్యవహారము, అది కూడా ఆర్గానిక్గా అనిపించలేదు జనాలకి. అలాగే అక్కడ ఇతను హీరో క్యారెక్టర్ చుట్టూ తిరిగేటువంటి ఫ్రెండ్స్ క్యారెక్టరు, ఆ క్యారెక్టర్లు, వాటికి మోటివ్ ఏమిటి మ్మ్. అనేవి కూడా డీటెయిల్స్ వర్కౌట్ చేయకపోవడంతో ఏదో గాల్లో జరుగుతున్నట్టు ఉంటుంది ప్రతి సన్నివేశం. ఎందుకున్నారు వారు అక్కడ అనేది ప్రేక్షకులకి ఏదో మేరకు అర్థం కావాలి కదా. మ్మ్.
అటువంటి స్ఫురణ కలిగించేటువంటి అంశాలు కూడా అందులో కనిపించలేదు. దాంతో టోటల్ కథ గాల్లో నడుస్తూ ఉంటుంది, ఎక్కడా నేల మీద నిలబెట్టే ప్రయత్నం జరగలేదు. అలాగే వాళ్ళు ప్రతి క్యారెక్టరు, హీరోయిన్ క్యారెక్టరు అందులో కొంత మిస్టీరియస్ ఎలిమెంట్స్ ఏవో పెట్టి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయాలనుకున్నారు, కానీ అది కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ కాకపోవడానికి కారణం ఏంటంటే తను ఆ సన్నివేశాలను కల్పించిన పద్ధతిలో గందరగోళం ఉండటం, నిలబెట్టకపోవడం. ఇంకొంచెం సస్పెన్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. అంటే ఆ హీరోయిన్, మదర్, ఆ రెండు క్యారెక్టర్లకి వెనకాల ఏదో బ్యాక్ స్టోరీ ఉందని చెప్తాడు. ఆ బ్యాక్ స్టోరీని ఇంకొంచెం సస్పెన్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. అది ప్రాపర్గా ఆడియన్స్కి కన్విన్సింగ్గా అనిపించలేదు. అదే మర్డర్ మిస్టరీ ఉంది దీనిలో, ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రామ్ ఉంది. సాయి కుమార్ లాంటి పవర్ఫుల్ గతంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అన్నటువంటి ఆయన్ని తీసుకొచ్చి చేయించారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టరు అన్నీ కూడా డొల్లగా తయారైనాయి సినిమాలో. అందుకని ఇది ఒక విఫల ప్రయత్నంగానే మిగులుతుంది. ఓకే, ఆడియన్స్ని మెప్పించటం కోసం నటుడిగా నరేష్ అయితే కష్టపడ్డాడు, కానీ ఈ సినిమా ఫలితం తేడా అయ్యేటువంటి పరిస్థితే ఉంది. ఓకే, ఆడియన్స్ని కథతో కనెక్ట్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ఓకే. వ్యాపారపరంగా ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి అతనికి ఉన్నటువంటి ఇమేజ్ మీద అవును, కొంత వర్కౌట్ చేసుకోవచ్చు, కానీ సినిమాగా అతనికి ఉపయోగపడే సినిమా అయితే కాదు ఇది.